హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మైదా, పెరుగు, వంట సోడా ఇవేమీ లేకుండానే అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఇలా చిట్టి చిట్టి పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ మీకు పునుగులు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ఇలా చిట్టి చిట్టి పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1 కప్పు పులిసిన ఇడ్లీ పిండిని తీసుకున్నాను. మీరు రెగ్యులర్గా యూస్ చేసుకునే ఏ ఇడ్లీ పిండి అయినా సరే తీసుకోవచ్చు. మనం 2 రోజుల పాటు ఇడ్లీ వేసుకున్న తర్వాత 3వ రోజుకి ఇడ్లీ పిండి కొంచెం పులుస్తుంది కదా, ఆ ఇడ్లీ పిండిని తీసుకోవాలన్నమాట. ఇక నేను యూస్ చేసే ఇడ్లీ పిండి రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా 1 కప్పు ఇడ్లీ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. మీరు కావాలంటే మైదాని కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే గోధుమ పిండిని వేసుకుంటాను. తర్వాత ఇందులోకి 1/2 కప్పు బియ్య పిండిని వేసుకోండి. రెగ్యులర్గా మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్య పిండినే వేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్య పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని ఈ ఇడ్లీ పిండిలో గోధుమ పిండి అలాగే బియ్య పిండి ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. మీరు కావాలంటే ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు ముక్కలు, కొత్తిమీర ఇలా మీరు కావాలంటే ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే గరిటతో కాకుండా చేత్తో కలుపుకున్నారంటే పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా కలుస్తుంది అనమాట. సో పిండిని ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత పిండి మనకి గట్టిగా ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. అలాగే పిండి కలుపుకునేటప్పుడు ఖచ్చితంగా అస్సలు ఉండలు లేకుండా బాగా స్మూత్గా వచ్చేటట్లుగా కలుపుకోండి. పిండిలో ఎక్కడైనా ఉండలు ఉన్నాయంటే మీకు ఈ పునుగులు నూనెలో వేసినప్పుడు పేలే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని పిండిలో ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో పునుగులు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పునుగుల్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి. ఎప్పుడైనా సరే పునుగులు వేసుకోవడానికి నూనె అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. సో నూనె బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. కడాయికి సరిపడా ఇలా పునుగులన్నీ కూడా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ పునుగుల్ని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా పునుగులు చక్కగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. మీరు ఈ పునుగుల్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నారంటే ఇడ్లీ రవ్వ ఉండడం వల్ల ఇవి నూనెను ఎక్కువగా పీల్ చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన రంగు వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చూసారా, పునుగులు ఇలా చక్కగా రంగు వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా రెండో వాయి పునుగుల్ని వేసుకోండి. ఈ విధంగా పునుగులన్నీ వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలిందనుకోండి, పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా నెక్స్ట్ డే కూడా మీరు ఈ పిండితో పునుగులు వేసుకోవచ్చు. సో చూసారా, ఇలా చక్కగా కావాల్సిన పునుగులు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో అలాగే పచ్చి ఉల్లిపాయతో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎవరికైనా ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నేను ఇక్కడ ఒక పునుగుని తుంచి చూపిస్తున్నాను, చూసారా? పైన క్రిస్పీగా లోపల చక్కగా గుల్లగా చాలా బాగా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ఈ ఇడ్లీ పిండితో పునుగుల్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.